ప్రియ స్నేహితులారా, మీ అందరికి నమస్కారములు. నమస్కారం అండి. రండి, సువార్తను వినండి. పటముల పుస్తకం వైపు చూచి జాగ్రత్తతో వినండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ సంగీతం మీరు విన్నప్పుడు పటముల పుస్తకం ముందు తర్వాత పేజీకి తిప్పండి. మొదటి పటము. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు, మిగిలినదంతయు చీకటిమయమే. దేవుడు మంచివాడు, సమస్తమును పరిపాలిస్తున్నాడు. ఈ మొదటి పటంలో మీరు చూస్తున్నట్లుగా దేవుడు లోకమును సృష్టించాడు, వెలుగును ప్రకాశింపవలనని ఆజ్ఞాపించాడు. రాత్రి నేలుటకు చంద్రునితోనూ పగటి నేలుటకు సూర్యునితోనూ ఆకాశము చేసి నీటిని విభాగించాడు. రెండవ పటము. ఈ పటములోని పుస్తకమునకు బైబిల్ అని పేరు. ఇది దైవవాక్యము. ఇది దేవుని గూర్చియు ఆయన యొక్క మార్గములను గూర్చియు మనతో చెబుతున్నది. దేవుడు ప్రజలందరినీ మిక్కిలి ప్రేమిస్తున్నాడు. మనము దేవుని నుండి వేరు చేయబడితిమి. అయితే ఆయనను తిరిగి కలుసుకున్నట్టి ఒకే మార్గమును బైబిలు బయలుపరుచున్నది. ఈ సత్యకథలన్నీయు బైబిల్లోనివే. మూడవ పటము. దేవుడు తన వాక్కు ద్వారా ప్రతిదియు మంచిగా చేశాడు. అవును, ఆయన భూమిని, పర్వతములను, సముద్రమును, నదులను కూడా చేశాడు. పిదప ఆయన జీవించు వాటిని చేశాడు. నీటి అందరి చేపలను, గాలిలోని పక్షులను, మృగములనన్నిటినీ చేశాడు. అవును, తాను చేసిన దాన్నంతటిని గూర్చి దేవుడు ఆనందించాడు. ఎందుకంటే ప్రతిదియు ఎంతో మంచిగా నుండెను. నాల్గవ పటము. తర్వాత దేవుడు మొదటి మానవుని చేసి ఆదామనియు, మొదటి స్త్రీని చేసి హవ్వనియు పిలిచాడు. ఆయన చేసిన వాటన్నిటిపై అతనికి అధికారమిచ్చాడు. వారు దేవుని స్నేహితులు. వారు నివసించిన తోటలో ఆయనతో మాట్లాడారు. ఎడమ ప్రక్క పటంలో ఏం చేస్తున్నారండి? ఒక ప్రత్యేకమైన వృక్షఫలము తప్ప ప్రతి ఫలమును తినవచ్చునని దేవుడు వారికి సెలవిచ్చాడు. వారు తినరాని ఫలమును భుజించి దేవునికి లోబడలేదు. వారు పాపము చేశారు, దేవునితో వారి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. కుడి ప్రక్క పటంలో దేవుడు వారిని తోట వెలుపలికి పంపుచు ఎలా శిక్షించాడో చూస్తున్నారు. అప్పటి నుండి ప్రజలందరూ భోజనం తినుటకై కష్టించి పనిచేయవలసి వచ్చును, మరియు శ్రమను, వ్యాధిని, మరణమును అనుభవింపవలసి వచ్చింది. ఐదవ పటము. ఆదాము హవ్వలు కయీను హేబేలను ఇద్దరు కుమారులను కలిగి ఉన్నారు. కయీను హేబేలుపై అసూయపడి ఒకనాడు అతన్ని చంపాడు. దేవుడు ఆదాము హవ్వలను శిక్షించిన రీతిగా కయీనును తన పాపము నిమిత్తమై శిక్షించాడు. మనము ఆదాము హవ్వల యొక్క సంతతి అయ్యున్నాం. మనమందరమును పాపము చేసి శిక్షకు పాత్రులమయ్యాము. పాపము మనలను దేవుని నుండి వేరు చేస్తున్నది. ఆరవ పటము. అనేక సంవత్సరాలు గడిచాయి. ఆదాము యొక్క సంతతి కూడా పెరిగింది. వీరును దేవునికి అవిధేయులై
పాపం చేశారు. ప్రజల పాపం ఎంత పెచ్చు పెరిగిందంటే దేవుడు వారిని జలప్రళయం ద్వారా నశింపు చేయుటకు తీర్మానించుకున్నాడు. దేవుని ప్రేమించి లోబడిన ఒక మనుష్యుడు మాత్రమే ఉన్నాడు. అతని పేరు నోవహు. నోవహు తానును తన కుటుంబమును రక్షింపబడినట్లు దేవుడు అతనితో ఒక పెద్ద ఓడను కట్టుమని చెప్పాడు. తాను ఓడను కట్టు సంవత్సరములన్నిటిలో నోవహు దేవుని నీతిని గూర్చి బోధించాడు. ప్రజలారా, మీరు మారుమనసు పొంది మీ అవినీతి కార్యములు విసర్జించకపోతే దేవుడు మీ మీదకి జలప్రళయం రప్పించి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. చూడండి, ఈ వెర్రివాణిని. ఆకాశములలో మేఘములు లేవు, ఏమీ లేవు. జలప్రళయం వస్తుందట. ఏమి వెర్రి ఈయనకు! ఈయన మాటలు వింటే అయినట్లే మన పని. ఈలాగు అపహసించి తమ వక్రమార్గములను విడిచి జలప్రళయము నుండి రక్షింపబడినట్లుగా నోవహు చేసిన హెచ్చరికలను ప్రజలు పెడజోని పెట్టారు. ఏడవ పఠము. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా నోవహు ప్రతి జాతి నుండి మృగములను పక్షులను ఓడలోనికి తెచ్చాడు. నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, వారి భార్యలు ఓడలో ప్రవేశించారు. అప్పుడు దేవుడు ద్వారమును మూశాడు. ఆయన భారమైన వర్షమును కురిపించాడు. నేల క్రింద నుండి నీళ్లతో భూమిని నింపాడు. తదితరులెవరునూ రక్షణ నొందుటకు బహు ఆలస్యమాయెను. ఓడలోని నోవహు, ఆయన కుటుంబము క్షేమముగా ఉన్నారు గాని బయటనున్న వారందరూ మునిగిపోయారు. దేవుని నమ్మి ఆయనకు లోబడినందున నోవహు రక్షణ పొందాడు. పటము 8. అనేక సంవత్సరాలు గతించాయి. నోవహు సంతానం అనేక గోత్రాలుగా విస్తరించారు. అబ్రహాము దేవుని ప్రేమించి ఆయనకు లోబడ్డాడు. అతని సంతానం గొప్ప జనాంగమవుతుందని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అబ్రహాము, అతని భార్య శారాకు బిడ్డలు కలుగలేదు. అయినను వారు దేవుని వాగ్దానం నమ్మారు. వారు చాలా వృద్ధులైనప్పుడు వారికి ఒక కుమారుడు పుట్టాడని, అతనిని ఇస్సాకని వారు పిలిచారనియు ఈ పటంలో చూస్తాము. అబ్రహాము, ఇస్సాకులు లోకమును రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు యొక్క పూర్వీకులు. పటము 9. అబ్రహాము సంతతి ఇశ్రాయేలును గొప్ప జనాంగమాయెను. మోషే దేవునికి లోబడి ఆయనను నమ్మిన అబ్రహాము సంతతివాడు. ఒకనాడు దేవుడు మోషేను ఒక పర్వతము మీదికి పిలిచి ఆయన యొక్క ఆజ్ఞలను ప్రజలకు బోధింపుమని ఇచ్చెను. రాతి మీద వ్రాసిన దేవుని ఆజ్ఞలను మోషే పర్వతమును జిగుచు తీసుకొని వచ్చుచున్నట్లుగా ఈ పటము చూపుచున్నది. ప్రతివారు ఆయన ఆజ్ఞలకు లోబడవలనని దేవుడు కోరుచున్నాడు. పటము 10. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలలో కొన్ని ఇక్కడ ఉన్నవి. అవి ఒకే నిజదేవుని ప్రేమించి లోబడవలనని బోధించుచున్నవి. పైనున్న ఎడమ పటము దేనిని వివరించుతున్నదండి?
మనము విగ్రహములను లేక మృగముల ప్రతిమలను లేక ఇతర వస్తువులను పూజింపరాదని వివరించుచున్నది. సృష్టికర్త అయిన ఒకే దేవుని మనము ఆరాధింపవలెను. తర్వాత పటము. తండ్రి, తల్లి, బిడ్డలు కలిసి దేవుని ఆరాధించుచున్నారు. ప్రజలందరూ వారములో ఒక రోజును ఆరాధనకు ప్రత్యేకింపవలెను. తర్వాత పటము ఏమి చెప్పుచున్నదో. పిల్లలు వారి తల్లిదండ్రులకు లోబడి వారిని గౌరవించవలెను. క్రింద ఎడమ వైపునున్న పటములో ఏమున్నదండి? మనము నరహత్య చేయరాదని దేవుని ఆజ్ఞ చెప్పుచున్నది. తర్వాత పటంలోనూ ఇతర వ్యక్తి యొక్క భార్యను మనము తీసుకొనకూడదు. చివరి పటములో ఏమున్నదో వివరింపగలరా? మనము ఇతరుల సామగ్రిని దొంగిలరాదు, ఆశింపరాదు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలెనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పటము 11. ఒక మనుష్యుడు దేవుని ఆజ్ఞలను మీరుట ద్వారా పాపం చేసినప్పుడు అతడు ఒక మేకపిల్లను అర్పణగా అర్పింపవలెను. అతిక్రమము చేసిన వానికి బదులుగా మేకపిల్ల మరణించెను. మేకపిల్ల దేవుని కుమారుడైన యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నది. లోకములోని ప్రజలందరి కొరకు యేసు వచ్చి దేవునికి బలిగా చనిపోవలసి వచ్చెను. ఆయన లోక పాపమును తీసివేయు దేవుని గొర్రెపిల్ల. కొయ్యశిలువపై మరణించుచు యేసు మన పాపమునకు బలి ఆయెను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీ పాపము నొప్పుకొనుము, పశ్చాత్తాపము నొందుము, పాపము నుండి తొలగిపోము, దేవుడు నిన్ను కూడా క్షమించును. పటము 12. ఇప్పుడు మనము యేసు ఏ విధంగా జన్మించాడో చూతము. చాలా కాలం క్రిందట దేవుడు ఒక రక్షకుని పంపుటకు వాగ్దానం చేసెను. ఎడమవైపుననున్న పటంలో ఒక దూత యవనురాలైన మరియాను స్త్రీనొద్దకు పరలోకం నుండి వచ్చినట్లు చూడగలము. మరియ కన్యక, యోసేపుకు ప్రదానము చేయబడెను. దేవుని ఆత్మ ఆమె మీదికి వచ్చుననియు ఆమె గర్భవతి అగుననియు దూత ఆమెతో చెప్పెను. మరియా, భయపడకుము. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కుడివైపుననున్న పటములో నీవు చూచినట్లుగా దూత యోసేపునకు సహితము కలలో ప్రత్యక్షమై మాట్లాడెను. యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించుటకు భయపడవద్దు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆమె గర్భవతి ఆయను. అతనికి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. దూత చెప్పినట్లుగా యోసేపు దేవుని మాటకు విధేయుడయ్యాను. పటము 13. యోసేపు మరియలు బెత్లెహేమను ఊరికి ప్రయాణం చేయవలసి వచ్చెను. పట్టణమంతయు ప్రజలతో నిండినందున వారికి స్థలము లేకపోయాను. వారు ఒక పశుల పాకలో ఉండవలసి వచ్చెను. అప్పుడు మరియ యేసు బాలుని కనెను. ఆ రాత్రి ఒక దూత కొందరు గొల్లలు దగ్గర పొలంలో మందలను కాయుచుండగా కనబడెను. అతడు వారితో బెత్లెహేములోని యేసు యొక్క జన్మను గూర్చి ఈలాగు తెలిపెను. భయపడకుడి. ఇదిగో, ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అప్పుడు అనేక మంది దూతలు ఆకాశములో అగపడి దేవునికి స్తుతులను పాడుచుండిరి. అంతటా ఆ గొల్లలు రక్షకుని దర్శించుటకు వెళ్ళిరి.
పటము 14. ఎడమవైపునున్న పటములో 12 సంవత్సరములు ఈడుగల యేసును చూస్తున్నాము. ఆయన దేవుని గూర్చి ఇశ్రాయేలు నాయకులతోనూ బోధకులతోనూ ప్రశ్నలడుగుచూ వినుచూ మాటలాడుచున్నాడు. వారు దేవుని విషయమై ఆయనకు గల గొప్ప జ్ఞానమును చూచి ఆశ్చర్యపడిరి. 2వ పటములో యేసు పెద్దవాడై దేవుని గూర్చి ప్రజలకు బోధించుచున్నట్లు చూపుచున్నది. కొందరు ఆయన బోధ విని ఆయనకు లోబడిరి, ఇతరులు నమ్మక ఆయనను ఎదిరించిరి. దేవుడు మనము నమ్మి యేసును వెంబడించాలనని కోరుచున్నాడు. పటము 15. ఈ పటములు యేసు గొప్ప శక్తితో అద్భుతములను చేయగలడని చూపుచున్నవి. ఎడమ వైపునన్న పటములో యేసు పుట్టుగ్రుడ్డి అయిన వానిని తాకినట్లును అతడు దృష్టి పొందినట్లును చూచుచున్నాము. మధ్యనున్న పటము చనిపోయిన బిడ్డ యొక్క తల్లిదండ్రులు చూచుచుండగా ఆ బిడ్డను లేపినట్లు ప్రదర్శించుచున్నది. చివరగా యేసు నీళ్ల మీద నడిచినట్లు చూడగలం. వెలుపల వారి యొక్క దోణిలోని తన యొక్క శిష్యుల యొద్దకు ఆయన వెళుచున్నాడు. ప్రభువైన యేసు తాను దైవపుత్రుడని చూపుటకు ఈలాంటి అనేక అద్భుతములను చేసెను. యేసు యొక్క శక్తి మనకు సైతము తోడ్పడగలదు. పటము 16. యేసు అనేక అద్భుత కార్యములను చేసెను. అనేక ప్రజలు ఆయనను వెంబడించిరి. యేసు కరుణామయుడు. వ్యాధిగ్రస్తులను బాగుచేసెను. దైవ మార్గమును బోధించెను. తప్పిపోయిన పాపపు ప్రజలను రక్షించుటకై ఆయన వచ్చెను. అయినను వారు పాపులని ఆయన చెప్పినప్పుడు దుష్ట ప్రజలు ఆయనను ద్వేషించిరి. ప్రజల నాయకులు యేసు మీద అసూయపడిరి. వారు యేసు దైవకుమారుడని నమ్మలేదు. వారాయనను బంధించిరి. ఆయనపై అబద్ధ సాక్ష్యము పలికి ఆయనను కొట్టిరి. వారు ఆయన తలపై ముండ్ల కిరీటమునుంచిరి, ఉమ్మివేసిరి, అపహసించిరి. అయితే యేసు వారిని ఎదిరించలేదు. ఇట్లు ఆయనకు జరుగునని ఆయన ముందుగానే ఎరిగియున్నాడు. ఆయనను దుష్ట ప్రజలు హింసించి చంపుటకు ఆయన అంగీకరించెను. ప్రజలందరి పాపముల యొక్క శిక్షను తీసివేయుటకును దేవునికి బలిగా మరణించుటకును ఆయన వచ్చియుండెను. పటము 17. ప్రభువైన యేసు ఒక కొయ్య శిలువకు మేకులతో కొట్టబడెను. శిలువ నేలపై నిలువుగా ఉంచబడెను. మరణించే వరకు యేసు దానిపై వ్రేలాడెను. 2 దొంగలను యేసుతో శిలువ వేయబడిరి. వారు కూడా ఈ విధంగానే చంపబడిరి. ఆ దినములలో దొంగలను ఈ విధంగా క్రూరముగా చంపు అలవాటు కలదు. అయితే యేసు ఏ అన్యాయమైనను ఎప్పుడునూ చేయలేదు. ఆయన ప్రజలందరి పాపముల యొక్క పరిహారమును చెల్లించుటకు బలి ఆయను. మనమందరము పాపము చేసితిమి. మన పాపములకు మనమే మరణించవలెను. మనకు రావలసిన శిక్షను యేసు పుచ్చుకొనెను. మనము పాపులమని ఒప్పుకొని నిజముగా మన పాపముల నుండి తొలగిన ఎడల దేవుడు మనలను క్షమించును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. ఆయనను వెంబడించుము, అంగీకరించుము, నీవు రక్షింపబడుదువు. పటము 18. యేసు యొక్క శత్రువులు ఆయనను నాశనము చేసిరని తలంచిరి, కాని అట్లు జరగలేదు. యేసు మరణమైన తరువాత అతని స్నేహితులు ఆయన యొక్క మృతదేహమును ఒక గుహలో పెట్టిరి. ఆ గుహద్వారమును ఒక పెద్ద రాయితో మూసిరి. 2 దినములు గడిచిపోయెను. 3వ నాడు యేసు మరణమును జయించి లేచెను. కొందరు స్త్రీలు
సమాధి వద్దకు వచ్చినప్పుడు రాయి దొర్లింపబడి ఉండుటయు యేసు వెళ్ళిపోయి ఉండుటయు కనుగొనిరి. 2 దూతలు అచ్చట ఉండి యేసు జీవించి ఉన్నాడని వారితో చెప్పిరి. సజీవుడైన వానిని మీరెందుకు మృతులుగా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేచి ఉన్నాడు. యేసు మృతులలో నుండి లేచినప్పుడు ఆయన దేవుడని రుజువుపరచెను. నేడును యేసు ఇంకా జీవించుచున్నాడు. సాతాను కంటెను మరణము కంటెను ఆయన శక్తిమంతుడు. పటము 19. యేసు మరణం నుండి లేచిన తర్వాత అనేక మంది స్నేహితులు ఆయన్ను చూచారు. ఆయనతో మాట్లాడారు, భోజనం చేశారు. తోమా యేసు శిష్యుల్లో ఒకడు. యేసు తిరుగు జీవించుచుండెనని అతడు నమ్మలేదు. ఆయన చేతుల్లోని చీలల గాయాలు తాకి చూచే వరకు నేను నమ్మను. ఈ పటములో యేసు తోమాకు తన చేతులలోని గాయములను చూపుతూ ఉన్నట్లు గమనిస్తున్నాం. తోమాకు ఇక ఏ సందేహమును లేదు. అతడు యేసు ఎదుట సాష్టాంగపడ్డాడు. నా ప్రభువా, నా దేవా. తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. పటము 20. యేసు మరణము నుండి లేచిన తర్వాత 40 దినముల వరకు చాలాసార్లు ప్రజలకు కనపడినాడు. ఆయన జీవించున్నట్లుగా అనేక మంది ప్రజలు చూచారు. ఇప్పుడు యేసు పరలోకమందలి తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుటకు సిద్ధముగానున్నాడు. ఆయన వచ్చి చేయవలసిన కార్యమును పూర్తి చేశాడు. యేసు ఆయన యొక్క శిష్యులతో ఈ సువర్తమానమును అన్ని స్థలములలో అందరికీ తెలుపమని చెప్పాడు. యేసు ఈ లోకమును విడిచిపెట్టి పైనున్న పరలోకములోనికి వెళుచుండగా శిష్యులు ఆయనను చూచారు. తెల్లని వస్త్రములను ధరించిన 2 దూతలు యేసు శిష్యులకు కనపడి ఆయన వెళ్ళిన రీతిగానే ఒక రోజున ఆయన తిరిగి పరలోకము నుండి వస్తాడని చెప్పారు. ఆ సమయం వచ్చు వరకు యేసు పరలోకముందే ఉంటాడు. ఆయనను నమ్మి వెంబడించు వారికందరికీ ఆయన ఒక స్థలము సిద్ధపరచుచూ ఉన్నాడు. ఇప్పుడు నీ సంగతి ఏమిటి? నీవు యేసును నమ్మి వెంబడించదవా? ఆయన్ను కలుసుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నావా? పటము 21. ఏమండి, యేసు శిలువపై ఎందుకు మరణించాడు? పాపశిక్ష నుండి పాపులను రక్షించుటకై మరణించాడు. యేసు ఎప్పుడూనూ పాపం చేయలేదు, కాని ఆయన దేవుని నుండి మనలను వేరుపరచునట్టి పాపమును తీసివేయుటకు మరణించాడు. యేసు మచ్చలేనివాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పవిత్రుడైన దేవుని గొర్రెపిల్ల. మన కొరకు బలి అయ్యాడని శిలువ మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము యేసునందు విశ్వసించి పశ్చాత్తాపపడి పాపము నుండి మళ్ళుకొనినప్పుడే మన పాపములు క్షమింపబడును. యేసు మనలను దేవుని పిల్లలుగా చేయుచున్నాడు. ముందుకు రానయ్యున్న పటములు విశ్వాసి అనగా భావమేమో నీవు గ్రహించుటకు సహాయపడును. పటము 22. యేసు 2 మార్గములున్నవని బోధించాడు. ఏమండి, ఈ విశాలమైన మార్గమేమిటి? అది నాశనము, అగ్ని, నరకములకు దారితీసే విశాల పాపమార్గము. ఆ మార్గమునందు ప్రతివాడు పుట్టుక నుండి ఉన్నాడు. ఆదాము నుండి మనమందరము పాప స్వభావమును వారసులమై ఉన్నాము.
మరో మార్గం ఏమిటండి? యేసు పరలోకమందలి దేవుని యొద్దకు నడిపించే ఇరుకు మార్గమున ప్రవేశించమన్నాడు. ఒక వ్యక్తి ఈ జీవితంలో యేసునందు విశ్వసించి ఆయనను వెంబడించిన ఎడల అతడు నిత్య జీవమును పొందును. అతడు విశాల మార్గము నుండి తొలగిపోయి పరమునకు నడుపు ఇరుకు మార్గమున ప్రవేశించును. ఇరుకు మార్గమందున్న వారికి తీర్పు లేదు. ఇష్టమున్నచో నీవు యేసును వెంబడించుటకు నిశ్చయించుకొన్నచో దేవునితో ఇలాగూ ప్రార్థించుము. దేవా, నేను పాపినని ఒప్పుకొనుచున్నాను. యేసు నా పాపముల కొరకు శిలువపై రుణాన్ని చెల్లించి మరణించినని నమ్ముచున్నాను. నన్ను క్షమించి నా హృదయాన్ని శుద్ధి చేసి నీ కుటుంబంలో ఒకనిగా చేయుము. యేసు యొక్క జీవిత మార్గాన్ని నేను వెంబడింపగోరుచున్నాను. మరణించిన పిదప నీతో పరమందు జీవింతును. దేవా, నీకు వందనములు. ఆ విధంగా నీవు నిష్కల్మషముగా నమ్మి ప్రార్థించి దేవునితో మాట్లాడిన ఎడ్ల నీవు ఇరుకు మార్గమును ప్రవేశింతువు. అది సమాధాన సంతోషములకు మార్గము. పటము 23. ఈ ప్రజలందరూ యేసునొద్దకు ఎందుకు వస్తున్నారండి? యేసు ప్రతి జాతి నుంచి, ప్రతి ప్రజ నుంచి, ప్రతి భాష నుంచి ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. వారు ఆయనను నమ్మి ఆయన పిల్లలయ్యారు. వారు పరలోకమునకు వెళ్ళినట్టి ఇరుకు మార్గమందున్నారు. దేవుని పిల్లలందరూ ప్రభుయేసునందు ఐక్యత కలిగి ఒకే కుటుంబము వలె ఉన్నారు. పటము 24. ఓహో, ఇతడు నికోదేమై ఉండాలి. అవును, ఇతడు మతబోధకుడైన నికోదేం. ఒక రాత్రి ఇతడు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నటకై యేసు దగ్గరకు వచ్చాడు. దేవుని కుటుంబమునకు చెందు ప్రతివానికి నూతన జీవము అవసరమని యేసు ఇతనితో అన్నాడు. అది తిరిగి జన్మించినట్లున్నది. మనలను మనమే మార్చుకున్నటకు మనకు శక్తి లేదు. మనము యేసును నమ్మి ఆయనను వెంబడించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ క్రొత్త జీవమును మనకు ఇచ్చును. మనము దేవుని ప్రజలము, క్రొత్త వారము అవుతాం. పటము 25. ఈ మనుష్యులు యేసు యొక్క శిష్యులు. యేసు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆయన వారికి తన యొక్క పరిశుద్ధాత్మ వరమును పంపెదనని వాగ్దానం చేశాడు. 10 దినములైన తర్వాత యేసు తిరిగి పరమునకు వెళ్ళాడు. శిష్యులందరూ కలిసే ఉన్నారు. హఠాత్తుగా ఆయన వాగ్దానం చేసిన రీతిగా దేవుని పరిశుద్ధాత్మ వచ్చి వారిని నింపివేశాడు. దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సంగతులను ఇతరులతో చెప్పుటకు, వేరువేరు భాషల్లో మాట్లాడుటకు శిష్యులకు శక్తి ఇయ్యబడింది. దేవుని పరిశుద్ధాత్మ నిజ విశ్వాసులందరిలో నివసిస్తాడు. యేసు ప్రేమించుటకు, లోబడుటకు వారికి శక్తినిస్తాడు. పటము 26. ఒక వ్యక్తి యేసును నమ్మకముందు అతడు చీకటిలో నడుచు ఈ మనుష్యుని వలె ఉన్నాడు. అతడు తొట్రుపడి అనేకసార్లు పాపములోనికి పడిపోతాడు. ఎందుకంటే అతనికి మార్గము చూపేటటువంటి వెలుగు లేదు. మనం ప్రభువైన యేసును నమ్మినప్పుడు మనము తిననైన మార్గములో సూర్యుని వెలుగులో నడుచువాని వలె ఉన్నాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల అతడు చీకటిలో నడువడు అని యేసు చెప్పెను. విశ్వాసులందరికీ దేవుడు తన జీవ మార్గమును,
తన పరిశుద్ధాత్మను దయచేసి సహాయపడును. పటము 27. ఒక విశ్వాసి యేసుక్రీస్తులో ఒక నూతన వ్యక్తి. అతడు దేవుని వాక్యమునకు లోబడతాడు. దేవుడు తన పాపములను క్షమించినని కృతజ్ఞత కలిగి ఉంటాడు. విశ్వాసి వ్యభిచారం చేయడు, పోట్లాడడు, దొంగతనం చేయడు, ఇతర దేవతలను పూజించడు. చెడ్డవానిని మంచివాణ్ణిగా చేయుటకు పరిశుద్ధాత్మ విశ్వాసికి శక్తినిస్తాడు. పటము 28. దేవుని మార్గమున నడుచుచున్న ఈ కుటుంబమును చూడుము. దేవుని వాక్యము ఆజ్ఞాపించు రీతిగా ఈ మనుష్యుడు తన భార్యను ప్రేమిస్తున్నాడు. స్త్రీ తన పెనిమిటిని గౌరవించును. వారు ఒకరితో ఒకరు సహకరిస్తారు. వారి బిడ్డలను దేవుని ప్రేమలోను ఆయన వాక్యమునకు లోబడినట్లును పెంచుదురు. క్రైస్తవ కుటుంబము ప్రార్థిస్తూ దేవుని కొరకు కలిసి పనిచేయాలి. పటం 29. యేసు తన్ను వెంబడించిన వారికి, శిష్యులకు, ప్రజలందర్నీ శత్రువులను సహా ప్రేమింపవలనని బోధించాడు. దొంగలచే కొట్టబడి దోచబడిన ఒక కథ యేసు చెప్పాడు. వేరొక జాతి మనుష్యుడు తీవ్రముగా గాయపరచబడిన వ్యక్తిని కనుగొన్నాడు. అతడు డబ్బు కోరలేదు గాని ఆ మనుష్యుని ఎడల శ్రద్ధ తీసుకుని సహాయం చేశాడు. మనము కూడా ఈ విధంగా మంచి కార్యములను చేయవలనని యేసు చెప్పాడు. పటము 30. ఈ మంటలో ఏమిటండి వీరు కాల్చివేసేది? ఈ మనుషులు విగ్రహములను, తాయెత్తులను కాల్చివేస్తున్నారు. వారు యేసును విశ్వసింపక మునుపు పూర్వం వీనిని విశ్వసించారు. అయితే క్రైస్తవ విశ్వాసి సాతానుకు చెందిన ప్రతిదాని నుండి, దుష్టాత్మల నుండి తొలగిపోవాలి. ప్రభువు సాతాను కంటెను, దురాత్మల కంటెను, విగ్రహములు, మంత్రవస్తువుల కంటెను ఎంతో శక్తిమంతుడు. విశ్వాసులమైన మనము సాతానుకు భయపడనవసరం లేదు. మనము సహాయపడుమని, రక్షింపుమని దేవుణ్ణి మాత్రమే తప్పక అడగాలి. పటము 31. అబ్బో, ఈ మనుష్యుడు దురాత్మలచే పీడింపబడుచున్నట్టున్నాడే. అవును, ఆ పటములో దురాత్మలచే నిండిన ఒక మనుష్యుని చూస్తున్నారు. అతనిని త్రాళ్లతోనూ సంకెళ్లతోనూ ఎవర్నూ బంధింపలేకపోతున్నారు. ఎందుకనగా దురాత్మలు, దయ్యాలు అతనిలో చాలా బలంగా ఉన్నవి. యేసు దురాత్మలను బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. అవి అలాగే బయటికి వచ్చినవి. ఆ మనుష్యుడు స్వస్థత పొందాడు. అతడు యేసు చేసిన పనిని తెలియజేయడానికి తన స్నేహితుల యొద్దకు వెళ్ళాడు. యేసునకు దురాత్మల కంటే శక్తి ఉన్నది. సాతానును, దురాత్మలను యేసునకు లోబడవలెను. ఇష్టమునచో
నీవు దురాత్మలచే బంధింపబడినట్లయితే ఇతర విశ్వాసులు నీ కొరకు ప్రార్థింపమని అడుగుము. శక్తిమంతుడగు ప్రభుయేసు వాని నీలో నుండి పంపివేయును. మనము యేసుకు లోబడి ఆయన్ను ప్రేమించిన ఎడల ఆయన మనలో నివసిస్తాడు. ఆయన శక్తి మనల్ని కాపాడుతుంది. సాతానుడు మనకు ఏ హాని చేయలేడు. పటము 32. ఏమిటండి ఈ పటములో ఈ మనుష్యుడు అతనిచే బలవంతం చేయబడుచున్నట్లున్నది? బలవంతం కాదండి, అతన్ని యేసుని వెంబడింపవద్దని శోధిస్తున్నాడు. మనము దేవుని మరచి ఎల్లప్పుడూ ధనము, వస్త్రాలు, పొగాకు, మత్తు పానీయాలు మరి ఇతర వస్తువులను గూర్చి ఆలోచించమని సాతానుడు కోరుతున్నాడు. ఈ వస్తువులు మనకు సంతోషాన్ని కలుగజేస్తాయని సాతానుడు అంటున్నాడు. కాని అతడు అబద్ధికుడు, మనలను మోసగించి నాశనం చూస్తున్నాడు. విశ్వాసి యేసు వైపు చూస్తున్నప్పుడు, ఆయన్ను వెంబడిస్తున్నప్పుడు శోధనను, చెడు కార్యాలను, దురభ్యాసాలను ఎదుర్కొన్న శక్తిమంతుడై ఉంటాడు. పటము 33. యేసు దేవుని ప్రేమను వివరించుటకు ఈ కథను చెప్పాడు. ఒక యవనస్తుడు ఇల్లు విడిచి దూరదేశానికి వెళ్లి అనేక దుష్కార్యాలు చేశాడు. అతడు వ్యభిచరించాడు. తన తండ్రి అతనికి ఇచ్చిన ధనాన్ని వ్యర్థం చేసి ఘోర పాపి అయ్యాడు. తన ధనమంతా అయిపోయిన తరువాత ఒక తీవ్ర కరవరాగా అతడు చాలా పేదరికంలోనూ ఆకలితోనూ బాధపడ్డాడు. తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించినందున అతడు తిరిగి రాగానే ఆ యవనస్తుని తండ్రి చేర్చుకున్నాడు. దేవుడు మనలను ఆ రీతిగానే ప్రేమించుతున్నందున ఆయన మన పాపమును క్షమించి మనలను మరలా తన బిడ్డలనుగా స్వీకరిస్తాడు. పటము 34. ఈ పురుషుడును స్త్రీయు చాలా దుఃఖముగానున్నట్లు కనబడుచున్నారు. వారి బంధువు జబ్బుగానున్నారండి. జబ్బు చేస్తే విశ్వాసులు ఏం చేస్తారండి? వారు దేవుని ప్రార్థించి ఆయన శ్రేష్టమైన దాన్ని చేయగలడని నమ్ముతారు. ఆయనకిష్టమున్న ఎడల దేవుడు వ్యాధిగ్రస్తుని బాగు చేయగలడు, లేక అతనికి సహాయపడినట్టి మంచి మందు ఇయ్యగలడు. దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలకు కలుగు ప్రతి దానిని తన అదుపులో ఉంచగలడు. సాతాను నుండి దేవుడు విశ్వాసిని కాపాడును. కావున వానిని గూర్చి మనము భయపడనవసరం లేదు. కష్ట సమయములలో యేసు మనతో ఉండి మనకు శాంతి సమాధానములను ఇస్తాడు. పటము 35. మనమందరము ఒకరోజు చనిపోతామని తెలుసు. కాని మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుందండి? ఒక విశ్వాసి మరణించినప్పుడు అతని ఆత్మ క్రీస్తుతో ఉండుటకు వెళ్ళును. బైబిలు మనము యేసుతో నుండుటకు వెళ్తామని చెప్పుచున్నది. అతని స్నేహితులు దుఃఖము వలన బాధపడరాదు, మరణమన్నా మనము భయపడరాదు. ఎందుకనగా దేవుడు మనలను ప్రేమించి పాపము నుండి మనలను విమోచించాడు. అవిశ్వాసులకు మరణము తరువాత వచ్చు జీవమును గూర్చిన ఇలాంటి ఆశ్చర్యకరమైన నిరీక్షణ లేదు. వారు శిక్షాస్థలమునకు వెళ్ళుదురు. నీవు మరణించినప్పుడు ఎచ్చటికి వెళ్ళుదువు? పటము 36. ఇచ్చట మనము దేహమునందలి వివిధ అవయవములను చూస్తున్నాము. దేహమునందు ప్రతి భాగమునకు
దాని యొక్క సొంత పని ఉన్నది. కన్ను చూచును, చెవి వినును, నోరు మాట్లాడును తినును, ముక్కు వాసన చూచును. దేహం యొక్క అవయవములన్నీ కలిసి పనిచేయును. ఒక అవయవమునకు వ్యాధి కలిగినను, దెబ్బ తగిలినను దేహమంతయు శ్రమ పొందును. అవును, విశ్వాసులందరూ అనగా సంఘం ఒకే శరీరమని దేవుడు అంటున్నాడు గదా. యేసు శరీరానికి శిరస్సు. ప్రతి విశ్వాసికి సేవ చేయుటకు దేవుడు ఒక పనిని నిర్ణయించి ఉన్నాడు. ఉదాహరణంగా ప్రసంగించుట, పాడుట, బోధించుట, వ్యవసాయము చేయుట, వంట చేయుట మొదలైనవి. ప్రతివాడును దేహమంతయు బలముగా నుండునట్లు ప్రభు యేసు కొరకు పనిచేయాలి. అందరూ విశ్వాసులను ఒకరినొకరు ప్రేమింపవలెను, కలిసి పనిచేయవలెను. లేనిచో క్రీస్తు శరీరము బాధపడును. పటము 37. విశ్వాసులందరూ దేవుని ఆరాధించుటకు కూడుకొనవలెను. మనము దేవుని వాక్యము నుండి నేర్చుకొనవలెను. కీర్తనలు పాడవలెను, ప్రార్థించవలెను. దేవుని సేవ నిమిత్తమై మనము కానుకలను కూడా తేవలెను. ప్రభుయేసు యొక్క మరణమును కూడా జ్ఞాపకం చేసుకునవలనని దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. ఇచ్చట మనం విశ్వాసులు రొట్టె ద్రాక్షారసములను పుచ్చుకొనుచున్నట్లు గమనిస్తున్నాం. రొట్టె శిలువపై మన కొరకు నలుగొట్టబడిన యేసు దేహమును జ్ఞాపకం చేస్తున్నది. ద్రాక్షారసము పాపం నుండి మనలను విమోచించుటకు చిందింపబడిన ఆయన రక్తమును జ్ఞాపకం చేస్తున్నది. పటము 38. ఒకానొక దినమున ప్రభుయేసు ఆకస్మికముగా తాను వాగ్దానము చేసిన రీతిగానే పరలోకము నుండి తిరిగి వస్తాడు. నిజ విశ్వాసులందరినీ చేర్చుకునుటకు ఆయన వస్తాడు. మరణించిన దేవుని ప్రజలందరినీ యేసు లేపుతాడు గనుక వారి సమాధులు ఖాళీగానుంటవి. ఇంకనూ జీవించియున్న దేవుని ప్రజలు వారితో వెళుతారు. ఆకాశములో మనమందరము ప్రభు అయిన యేసును కలుసుకుంటాం. ఆయనతోనే నిరంతరము ఉంటాం. అవిశ్వాసులు దేవుని తీర్పుకై విడవబడతారు. యేసు ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్తారా? సరిగా ఎప్పుడు యేసు తిరిగి వచ్చునో మనకు తెలియదు. అయితే మనము సిద్ధపడి ఎదురుచూచుచూ ఉండవలెను. నేడు యేసు ప్రభువు తిరిగి వచ్చిన ఎడల నీవు సిద్ధముగా ఉన్నావా? పటము 39. ఈ పటములోనున్న ఫలవృక్షము ఫలములనిచ్చు రీతిగా ఒక విశ్వాసి ఆత్మఫలములను ఉత్పత్తి చేయును. యేసు ఇలా అన్నాడు: ద్రాక్షావళిని నేను, మీరు తీగలు. మీరు నాయందు నేను మీయందు నిలిచియునచో మీరు ఫలింతురు. దేవుని పరిశుద్ధాత్మ మనయందు జీవించియుండి పనిచేసి ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, వినయము, ఆశానిగ్రహములను జనింపచేయును. చెట్టు యొక్క కొమ్మలు ఫలమును ఫలించని ఎడల అవి నరికివేయబడును, కాల్చివేయబడును. యేసును వెంబడించువారు అధిక ఫలము ఉత్పత్తి చేయవలెను. ఇది మన పరలోకపు తండ్రి అయిన దేవుని మహిమపరచును. పటము 40. ఏమండి, ఇప్పుడు విన్న యేసు ప్రభు బోధలన్నింటినీ నేను వెళ్లి ఇతరులకు చెప్పుటకు ఆశపడుచున్నాను. మంచిది. విశ్వాసులందరూ వెళ్ళి ఇతరులకు వారి పాపముల నుండి, నరకము నుండి రక్షింపబడగలరని ఈ ఆశ్చర్యకరమైన వర్తమానమును చెప్పవలనని యేసు ఆజ్ఞాపించాడు.
ఈ పటములో ఒక విశ్వాసి యేసుకు లోబడి ఆయనను గూర్చి ఇతరులకు చెప్పుట చూస్తున్నారు. క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చుటకు దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడ్పడును. ఈ పటముల పుస్తకము నుండి నీవు నేర్చుకునిన దానిని నీవు ఇతరులకు వివరింపుము.